హాయ్ గాయస్, ఈరోజు మనం సోషల్ స్టడీస్ స్టార్ట్ చేసుకుందండి. సిక్స్త్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ లెసన్ ఈరోజు స్టార్ట్ చేసుకుందండి. నేను ఇంకా వీడియోస్ రోజుకి 2నే అప్లోడ్ చేస్తున్నా కదా, 3 కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చేస్తారనే విషయంపై క్లారిటీస్ వస్తున్నాయి కదా. సిలబస్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఎక్కువ చదివేసుకోవాలి. వీడియోస్తో పాటు మీ ఓన్ ప్రిపరేషన్ కూడా చెయ్యండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇంకా లెసన్లోకి వెళ్ళిపోదండి. మ్యాక్సిమం వీలుంటే నేను రోజుకి 3 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ 1లో మొట్టమొదటి లెసన్ సౌర కుటుంబంలో మన భూమి. ఈ సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠం ద్వారా మనం ఖగోళ వస్తువుల గురించి అవగాహన పొందుతాము. సౌర కుటుంబంలో వివిధ అంశాల గురించి అవగాహన చేసుకుంటాము. నక్షత్రాలు, గ్రహాలు మరియు ఉపగ్రహాల మధ్య భేదాన్ని గుర్తిస్తాము. భూమి ఒక ప్రత్యేక ఖగోళ వస్తువు అని గ్రహించగలుగుతాము. చూడండి, సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, శుక్రుడు, తర్వాత భూమి, అంగారకుడు, బృహస్పతి, యురేనస్, శని ఉంది ఇక్కడ చూడండి. బృహస్పతి తర్వాత శని, యురేనస్, నెప్ట్యూస్. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? బుధుడు. తర్వాత ఈ అతి చిన్న గ్రహం శని. భూమి ఎన్నో గ్రహం? సూర్యునికి ఎన్నో గ్రహంలో ఎంత దూరంలో ఉంది? భూమి అనేది 3వ. ఖగోళ వస్తువులు: సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, భూమి, చంద్రుడు, సౌర కుటుంబం, పాలపుంత, గెలాక్సీ, విశ్వం. వీటన్నిటిని ఖగోళ వస్తువులు అంటారు. వేసవి నెలలో మనం మిద్దె మీద లేదా ఆరు బయట నిద్రపోవడానికి ఇష్టపడతాం. రాత్రి సమయంలో ఆకాశంలో మనం ఏమి గమనిస్తాం? ఆకాశం మొత్తం మెరిసే వస్తువులతో కనిపిస్తుంది. ఈ మెరిసే వస్తువులతో పాటు మనం చంద్రుని కూడా చాలా రోజులు చూడవచ్చు. వీటి గురించి మరింత తెలుసుకుందాం. ఇదిగోండి ఆకాశం, అందుట్లో ఉన్న చుక్కలు, చంద్రుడు. పగటిపూట మనం చంద్రుడిని ప్రకాశవంతమైన చిన్న వస్తువులను ఎందుకు చూడలేమని మీకు ఆశ్చర్యం కలగడం లేదా? సూర్యుని యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనబడకుండా చేస్తుంది. సూర్యుడు, చంద్రుడు, రాత్రి, ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. ఖగోళ వస్తువులు అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు అంటే చుక్కలు. వీటన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారనమాట. గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇవి మనకు తెలుసు కాబట్టి నేను నోట్ చేయట్లేదు. కొన్ని ఖగోళ వస్తువుల ద్వారా కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా, అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. ఏమంటారు? నక్షత్రాలు అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారన్నమాట. ఇక్కడ చూడండి, కాంతిని, వేడిని కలిగి ఉండి, ఇక్కడ చాలా పెద్దవిగా, వేడిగా ఉండి, వాయువులను కలిగి ఉండి, సొంతంగా కాంతిని, వేడిని కలిగి ఉండి వాటి పెద్ద మొత్తంలో విడుదల చేసే వస్తువులను ఏమంటారు? నక్షత్రాలు అంటారు. సూర్యుడు కూడా ఒక
ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనని నక్షత్రాలు సూర్యుడి వంటివే, కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు, ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి, అందువల్ల అవి చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకుందండి. ఇదిగోండి, ఇక్కడ ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్, ఖగోళ వస్తువులు ఎలా ఉంటాయి అనేది. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి. ఈ ఖగోళ వస్తువులు వాయువులను కూడా కలిగి ఉంటాయి. వాయువులను కూడా కలిగి ఉంటాయి. ఈ ఖగోళ వస్తువులు సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఏంటి? వేడిని కాంతిని కూడా విడుదల చేస్తాయి. ఖగోళ వస్తువులు కాంతిని సొంతంగా పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి, ప్లస్ ఇవి వాయువులను కూడా కలిగి ఉంటాయి ఖగోళ వస్తువులు అనేవి. తర్వాత వేడిని కాంతిని సొంతంగా పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. పెద్దవిగా ఉంటాయి, వేడిగా ఉంటాయి, కాంతినిస్తాయి, వాయువులను కూడా కలిగి ఉంటాయి ఖగోళ వస్తువులు అనేవి. ఆ ఖగోళ వస్తువులు ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటిని ఖగోళ వస్తువులు అంటారు. సూర్యుడు కూడా ఒక నక్షత్రం, బిట్టు కూడా రాసుకోండి. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఓకేనా? సూర్యుడు కూడా ఒక నక్షత్రం. మనకు కనిపించేవన్నీ, ఆకాశంలో కనిపించేవన్నీ నక్షత్రాలు. అవి సూర్యుడిలాగే పెద్దగా, చంద్రుడిలాగే పెద్దగా ఉంటాయి, కానీ అవి మనకి చాలా దూరంగా, ఇదిగోండి, ఎందుకంటే అవి మనకి దూరంగా ఉండడం వల్ల, అందువల్ల అవి చిన్నవిగా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. వాటి కాంతి అనేది మనకు అంతగా చేరకపోవడం వల్ల. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు. ఇంకొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవంట. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, కొన్ని ఖగోళ వస్తువులు సొంతగానే పెద్ద మొత్తంలో కాంతిని వేడిని విడుదల చేస్తాయంట. కొన్ని ఖగోళ వస్తువులు మాత్రం సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, మనం నివసిస్తున్న భూమి మీద ఒక గ్రహం. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి వాటికి ఉదాహరణ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. మనం నివసిస్తున్న భూమి కూడా ఒక గ్రహం. ఇక్కడ చూడండి, కొన్ని ఖగోళ వస్తువులు
కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. ఇవేం చేస్తాయి? నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి నక్షత్రాల కాంతి చేత. ఎగ్జాంపుల్స్ రాద్దాం. గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. ఇవి సొంతంగా కాంతిని, వేడిని కలిగి ఉండలేవన్నమాట. ఇవి నక్షత్రాల వెలుగు ద్వారా, ఇదిగోండి నక్షత్రాల వెలుగు ద్వారా మాత్రమే, ఆ వెలుగు చేత మాత్రమే వెలుగుతాయి అన్నమాట, నక్షత్రాల కాంతి చేత. ఓకేనా? తర్వాత మనం నివసిస్తున్న భూమి కూడా ఒక గ్రహం. భూమి ఏంటి? ఒక గ్రహం. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడు నుండి భూమి వేడిని కాంతిని పొందుతుంది. ఇక్కడ చూసాం కదా, మనకి దగ్గరగానే ఉన్నాడు కదా సూర్యుడు. ఇదిగోండి, ఇది సూర్యుడి తర్వాత బుధుడు, శుక్రుడు, భూమి. మనం కొంచెం దగ్గరగానే ఉన్నాం అన్నమాట. దగ్గరగా ఉండడం వల్ల భూమి ఏం చేస్తుంది? సూర్యుడి నుండి కాంతిని, ఇంకా వేడిని, మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడు అనేది నక్షత్రం, భూమి గ్రహం. సూర్యుడు అనేది ఏంటి? నక్షత్రం. సూర్యుడితో పాటు ఇంకా నక్షత్రాలు చాలా ఉన్నాయి. అవి మనకు దూరంగా ఉండడం వల్ల అవి వాటి కాంతి అనేది, వాటి వేడి అనేది మనకి అంతగా పడట్లేదు కాబట్టి అవి వాటి కాంతిని మనం ఎక్కువగా పొందట్లేదు కాబట్టి అవి మనకు దూరంగా ఉండడం వల్ల వాటిని మనం నక్షత్రాలు అనుకుంటున్నాం. కానీ సూర్యుడి దగ్గరగా ఉండడం వల్ల మన సూర్యుడు అనేది ఒకటి గ్రహం అని అనుకుంటున్నాం. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఈ సూర్యుడితో పాటు ఇవన్నీ కూడా సూర్యుడి లాంటి నక్షత్రాలే అన్నమాట. భూమి మాత్రం గ్రహం. సూర్యుడేమో ఒక నక్షత్రం. ఇక్కడ రాసుకోండి, భూమి ఒక గ్రహం అని. మనం నివసిస్తున్నాం భూమి ఒక గ్రహం. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సూర్యుడు ఒక నక్షత్రమే. ఈ నక్షత్రాలను మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం కదా, ఆ నక్షత్రాలతో పాటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఇది భూమికి, ఇదిగోండి పటంలో చూపించారు కదా, ఇది మన భూమికి దగ్గరగా ఉండడం వల్ల ఇది పెద్దగా కనిపిస్తుంది. కానీ ఈ నక్షత్రాలు మనకు దగ్గరగా ఉండకపోవడం వల్ల ఇది కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి. అంతే అండి తేడా. ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలని చెప్పాను. తర్వాత మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం, ఇది రాస్తున్నాం కదా. దూరం నుండి చూస్తే అది గ్రహం. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడిని, కాంతిని పొందుతుంది. అవును కదా. మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వలె సూర్యుడి నుండి వేడిని, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. చంద్రుడిని, ఇతర ప్రకాశవంతమైన చిన్న వస్తువులను పగటిపూట ఎందుకు చూడలేము? ఖగోళ వస్తువులను పరిశీలిద్దాం. కావలసిన వస్తువులు: టార్చ్ లైట్, తెల్ల కాగితం, పెన్సిల్, గుండు సూది. ప్రక్రియ: ఒక కాగితం మధ్యలో టార్చ్ లైట్ ముందు భాగం తాకేటట్లు నిలబెట్టండి.
ఇప్పుడు టార్చ్ చుట్టూ ఒక వృత్తం గీయండి. వృత్తాకార ప్రదేశంలో సూదితో కాగితానికి రంధ్రాలు చేయండి. ఇప్పుడు రంధ్రాలు చేసిన భాగం గాజు ముందు భాగంలో ఉంచి మిగిలిన కాగితాన్ని టార్చ్ చుట్టూ రబ్బర్ బ్యాండ్తో కట్టండి. చీకటి గదిలో సాదా గోడకు ఎదురుగా కొంత దూరంలో నిలబడండి. అన్ని ఇతర లైట్లను ఆపివేయండి. ఇప్పుడు గోడపై టార్చ్ లైట్ వెలుతురు పడేలా చేయండి. రాత్రిపూట నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్లు మీరు గోడపై అనేక చుక్కల కాంతిని చూస్తారు. గదిలోని అన్ని లైట్లను ఆన్ చేయండి. కాంతి యొక్క చుక్కలు దాదాపు కనిపించవు. ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తరువాత రాత్రి ఆకాశంలోని ప్రకాశవంతమైన వస్తువులకు ఏం జరుగుతుందో మీరు ఇప్పుడు పరిస్థితిని పోల్చి తెలుసుకోవచ్చు. నక్షత్ర రాసులు. మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వాటిని నక్షత్ర రాసులు అంటారు. అంటే వివిధ సమూహాలతో ఏర్పడిన నమూనాలు. కొన్ని నక్షత్రాలన్నీ దగ్గరగా ఉంటాయి కదా, వాటిని నక్షత్ర రాసులు అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఊర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశుల్లో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహం. ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి ఈ పారాగ్రాఫ్లో. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన వాటిని నక్షత్ర రాసులు అంటారు. వివిధ సమూహాలతో నక్షత్ర రాసులు అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఇవి కనిపించే ఆకారాన్ని బట్టి, ఈ నక్షత్ర రాశులు అనేవి కనిపించే ఆకారాలను బట్టి జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, జీవుల పేర్లను పెట్టారంట వాటికి. ఊర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర. ఊర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశిలో ఒకటి సప్తర్షి. ఊర్సా మేజర్ అనే ఒకటి ఉంటుంది కదా నక్షత్ర రాశి, ఇది కూడా వీటిలాంటి అంటే జంతువుల వస్తువుల పేర్లను పెట్టారు కదా, అలాంటిది ఊర్సా మేజర్ అనేది కూడా అన్నమాట, ఒక నక్షత్ర రాశి. ఊర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది డాష్ అంటే నక్షత్ర రాశి. బిగ్ బేర్ అనేది నక్షత్ర రాశి. ఓకేనా. తర్వాత చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాసులలో ఉన్నది ఒకటి డాష్ సప్తర్షి. చాలా తేలికగా గుర్తించదగిన రాశి ఏంటి? సప్తర్షి. తర్వాత ఇది ఈ సప్తర్షి అనేది ఎన్ని నక్షత్రాల సమూహం?
ఈ సప్తర్షి అనేది విడిగా రాసుకుందండి, అడగొచ్చాము. సప్తర్షి సప్తర్షి అనేది 7 నక్షత్రాల సమూహం. 7 అనేది అండర్లైన్ చేసుకోండి. 7 నక్షత్రాల సమూహం సప్తర్షి. ఓకేనా. ఇక్కడ మీకు తెలుసా అని ఒకటి ఇచ్చారు, చదివేద్దాం. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తర అర్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి ఊర్సా మేజర్ సహాయంతో సప్తర్షి నక్షత్ర రాశి ఊర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ మనం ఎలా రాసుకోవాలి? నక్షత్రం ఉత్తర దిక్కును ఏంటి? ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అంటారు. ఉత్తరార్ధగోళంలో గోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. దీనిని ధ్రువ నక్షత్రం అంటాం. దీనినే ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు.